నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ తమిళ రాజకీయాలు, ఈ ద్రవిడ రాజకీయాలు మొత్తం టీవీకే విజయ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు, ఆయన కరూరు జిల్లాలో జరిగినటువంటి ఆ ర్యాలీ ఏదైతే ఉందో అందులో 41 మంది చనిపోవడము, హైకోర్టు ఆయనకు మొట్టికాయలు వేయడము, ఆయన ఇంతవరకు పరామర్శకు వెళ్ళలేదని చెప్పి ఆ కోర్టు కూడా ఆయన్ని మందలించడము, ఆయన ఏదో వీడియో కాల్ చేశాడు, వాళ్ళని ఓదార్చాడు, ఖచ్చితంగా నేను వస్తాను, మిమ్మల్ని ఓదారుస్తాను, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పినటువంటి విషయం కూడా మనకందరికీ తెలుసు. మనం గత వీడియోలో కూడా చర్చించుకున్నాము. కానీ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్త అయితే ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే టీవీకే విజయ్ సీక్రెట్గా ఏఐఏడిఎంకే జయలలిత పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కలిశాడని చెప్పి, ఏఐఏడిఎంకే పార్టీతో పొత్తులో వెళ్ళబోతున్నాడని చెప్పి, అదేవిధంగా 55 సీట్లు విజయ్ అడుగుతున్నాడని, 55 సీట్లతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు కూడా అడుగుతున్నాడని చెప్పి వార్తలైతే వస్తూ ఉంది. సో ఏఐఏడిఎంకేకి సంబంధించి వాళ్ళు డెసిషన్ మేకర్స్ కాదు. ఏఐఏడిఎంకే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఇప్పుడు విజయ్ని కూటమిలోకి తీసుకోవాలా, ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏమి పోస్ట్ ఇవ్వాలనేటువంటి విషయము ఇప్పుడు పూర్తిగా అది అమిత్ షా గారి చేతిలోనో లేకపోతే నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. కానీ అది తమిళనాడుకు సంబంధించినటువంటి పళనిస్వామినో లేకపోతే ఏఐడిఎంకేలో ఇతర నాయకుల చేతిలో అయితే లేదు. కానీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మెతక వైఖరి ఏదైతే ఉందో టీవీకే విజయ్ మీద, ఇవన్నీ మనం నిశితంగా గమనిస్తే ఖచ్చితంగా బీజేపీ కూడా టీవీకే పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి తహతహలాడుతున్నట్లు తెలుస్తూ ఉంది. సో అన్నామలై గారు మొట్టమొదటిసారిగా ఆయన అందరికన్నా ముందు ఆ తొక్కిసలాట జరిగినప్పుడే తప్పు విజయ్ది కాదు, ఆయన సభ పెట్టుకుంటాడు, ఆ సభకు కావలసినటువంటి సౌకర్యాలను కావచ్చు, అక్కడ హాజరయ్యేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో లేకపోతే విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వం, అధికార పార్టీ అయినటువంటి డిఎంకే ప్రభుత్వానిదే అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడము, అదేవిధంగా బీజేపీ పార్టీ అధిష్టానం నుంచి ఎవరూ కూడా విజయ్ మీద విమర్శలు చేయకూడదని చెప్పి వాళ్ళు అల్టిమేటం జారీ చేయడము, ఇవన్నీ గమనిస్తే సో తమిళనాడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా మారుతూ ఉన్నాయా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు. టీవీకే విజయ్ మాత్రం కరూర్ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేదు, ఎటువంటి ప్రెస్ రిలీజ్ కూడా చేయలేదు. కానీ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పళనిస్వామి అటెండ్ అవుతున్నటువంటి ర్యాలీలు కావచ్చు, ఆ రాజకీయ సభలు కావచ్చు, వాళ్ళు కూడా అటెండ్ అయ్యి, విజయ్ అభిమానులు కూడా అటెండ్ అయ్యి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జెండాలతోనే వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారంటే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా కాదా అనేది పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాలిన్ అయితే మనం ఈసారి గెలిపించకూడదు, ఎందుకంటే విజయ్ని రాజకీయంగా ఎదగనీయకుండా తొక్కుతా ఉండేది డిఎంకే పార్టీనే. ఈ సంఘటన జరిగిన తర్వాత జనాల్లో విజయ్ పలచన అయిపోవడానికి కారణము డిఎంకేకి సంబంధించినటువంటి మీడియాలు కావచ్చు, అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా బలంగా ఉండడంతో ఈ తప్పు మొత్తము 41 మంది చనిపోవడానికి కర్త కర్మ క్రియ మొత్తం విజయ్ అనేటువంటి ఒక నెరేటివ్ని అయితే జనాల్లోకి తీసుకుపోవడంతో టీవీకేకి కొంత వ్యతిరేకత వచ్చినటువంటి విషయం కూడా నేను గత వీడియోలో నేను మీకు వివరించడం జరిగింది. సో ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఇతర సమావేశాలు పెట్టినా కూడా ఇదే రిపీట్ అవుతుందనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా విజయ్ కావచ్చు. సో పొత్తుల్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఎలాగూ డిఎంకేతో పొత్తులోకి వెళ్ళలేము కదా, మరి ఆల్టర్నేటివ్ ఉండేది ఏఐఏడిఎంకే. కానీ ఏఐఏడిఎంకేతో పొత్తులో వెళ్ళాలంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో పొత్తులో ఉన్నారు, మరి ఎలా అని చెప్పి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో విజయ్ పార్టీకి సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉండేది మొత్తం 55 సీట్లు, తమిళనాడు మొత్తం మీద ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు అడుగుతా ఉన్నారని చెప్పి, అందులోనూ 55 సీట్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారని చెప్పి, ఇదే విషయాన్ని పళనిస్వామి రేపో ఎల్లింటికో ఢిల్లీకి వెళ్ళబోతున్నారని, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో చర్చించబోతున్నారనేటువంటి వార్తలు కూడా తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మరొక గాసిప్ అయితే వినిపిస్తూ ఉంది. అదేంటంటే రాహుల్ గాంధీతో టీవీకే విజయ్ మాట్లాడాడు, ఇండియా కూటమిలోకి వెళ్ళబోతున్నాడు. సో ఇండియా కూటమి, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో అది డిఎంకేని పక్కన పెట్టి టీవీకేని ఆహ్వానించబోతుందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దీన్ని
స్టాలిన్ కుమారుడైనటువంటి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయానిధి స్టాలిన్ తోసిపుచ్చాడు. చెయ్యి మనతోనే ఉండబోతుంది, చెయ్యిని వదిలిపెట్టేటువంటి సమస్యలే లేదని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒక సభలో పాల్గొని చెప్పడం జరిగింది. సో మొత్తానికి పళనిస్వామి ఎవరైతే ఉన్నారో అన్నాడీఎంకే పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి పళనిస్వామి అయితే మొన్న డైరెక్ట్గానే ఒక మీటింగ్లో టీవీకే పార్టీ జెండాను చూపిస్తూ అందరూ కలిసి వెళ్దాం, కలిసి కట్టుగా వెళ్దాం, ఈ దుర్మార్గమైనటువంటి డిఎంకే పాలన నుంచి తమిళనాడుకి విముక్తి కల్పిద్దామని కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఏఐఏడిఎంకే క్యాడర్ కావచ్చు, ఏఐఏడిఎంకే లీడర్లు కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు, బీజేపీ లీడర్లు కావచ్చు, బీజేపీ అధిష్టానం కావచ్చు, వీళ్ళందరూ టీవీకే విజయ్ని అయితే ఎన్డీఏలోకి చేర్చుకోవడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సస్పెన్స్కు తెర దించాలి అంటే కేవలం విజయ్ బయటకు వచ్చి మాట్లాడితే కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ విజయ్ పార్టీ పెట్టినటువంటి మొదటి సభలోనే నాకు సైద్ధాంతిక శత్రువు బీజేపీ అయితే నాకు రాజకీయ శత్రువు డిఎంకే అని చెప్పి ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టడము, అదేవిధంగా మిగిలిన సభల్లో కూడా బీజేపీని ఎంతగా విమర్శిస్తున్నాడో డిఎంకేను కూడా అంతే విమర్శించడం కూడా జరిగింది. కానీ ఆయన అప్పట్లో ఒంటరిగా వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో ఈ కరూరు ఘటన తర్వాత ఈ రాజకీయాలు ఎంత క్లిష్టంగా ఉంటాయి, ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటాయి అర్థం చేసుకున్నటువంటి విజయ్ కూడా ఇప్పుడు ఒంటరిగా వెళ్ళి డిఎంకేని ఢీ కొట్టగలమా, ఒంటరిగా వెళ్తే ఎన్నికలప్పుడు ఎలక్షనీరింగ్ కనీసం ఇప్పుడు ఒక సభను కూడా మనం సరిగ్గా నిర్వహించలేకపోయినామే, అలాంటిది సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నటువంటి డిఎంకే కూటమి కావచ్చు, సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నటువంటి ఏఐఏడిఎంకే కూటమి, ఎన్డీఏ కూటమి పార్టీలను ఎదిరించి నిలబడి మనం ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు గెలవచ్చును, నిజంగా మనం సీట్లు గెలవచ్చునా అనేటువంటి ఒక ఆత్మ పరిశీలనలో పడినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి తమిళనాడులో అయితే కనుక ఇది సింగిల్ సింహము, సింగిల్గా వెళ్తాడు విజయ్, సింగిల్గానే డిఎంకేతో ఎదుర్కొంటాడు, ఇలాంటి కథలైతే మొన్నటి వరకు వినపడింది. కానీ ఇప్పుడైతే మాత్రము ఖచ్చితంగా కూటమి పార్టీలే తమిళనాడులో పోటీ చేయబోతున్నాయి, కూటమి కట్టబోతున్నారు. అందులో ఎన్డీఏలోకి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కూడా జాయిన్ అవబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉంది. సో మొత్తానికి విజయ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో రాజకీయాలు పొత్తులు లేకుండా చేయడానికి కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి డిఎంకే కూడా దాదాపు ఒక డజన్కు పైగా పార్టీలతో పొత్తులు పెట్టుకుని వెళ్తేనే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. అదేవిధంగా గత దశాబ్దాలుగా మనం తీసుకుంటే ఎవరు తమిళనాడులో అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు పొత్తుల్లో వెళ్ళారే కానీ సింగిల్గా వెళ్ళి ఎలక్షన్ గెలిచినటువంటి చరిత్రే లేదు. ఎందుకంటే తమిళనాడులో రిజిస్టర్డ్ పార్టీలే దాదాపుగా 50 పార్టీలు ఉన్నాయి. కులానికి ఒక పార్టీ, జిల్లాకు ఒక పార్టీ, మతానికి ఒక పార్టీ, ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక పార్టీ అన్నట్లు 50 పార్టీలు ఉన్నాయి. ఓట్లు చీలిపోతాయి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలన్నా పొత్తుల్లో వెళ్ళవలసిందే అని చెప్పి చరిత్ర అయితే చెబుతుంది. మొత్తానికి టీవీకే విజయ్ కూడా పునరాలోచనలో పడ్డాడు. ఖచ్చితంగా ఆయన పొత్తుల్లో వెళ్తాడు అనేటువంటి వార్త అయితే వినపడుతోంది. కానీ అధికారికంగా అయితే ఇంతవరకు ప్రకటన అయితే చేయలేదు. మరి చూద్దాం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా రోజు రోజుకు మారుతుందో. నిజంగా విజయ్ సింగిల్గా వెళ్తాడా, లేకపోతే ఎన్డీఏలోకి వెళ్తాడా, లేకపోతే ఎన్డీఏలో నుంచి ఏఐఏడిఎంకే బయట వచ్చి కేవలం విజయ్తో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీ ఒంటరిగా వెళ్తుందా అనే విషయాలు తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి విజయ్ సింగిల్గా వెళ్ళడము, లేదా ఏఐఏడిఎంకే ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసి విజయ్తో పొత్తు పెట్టుకోవడము, లేదా విజయ్ ఏఐఏడిఎంకే బీజేపీ 3 కలిసి పోటీ చేయడము. ఈ 3 ఆప్షన్లలో ఏ ఆప్షన్ విజయ్ ఎంచుకుంటాడో తెలియాలంటే ఇక వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.